అన్న మాకు గౌరవం ఉంది. మీరు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ చెప్తే గుడిల కోసం మాట్లాడుతున్నారు, లవ్ జిహాద్ కోసం, ధర్మం కోసం మాట్లాడుతాం. డెఫినెట్లీగా గౌరవం ఉంది నాకు. మేము మాట్లాడతాం. ఎందుకంటే ఒక అమ్మాయిని జీవితం నాశనం చేస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీలో ఉంది ప్రతి ఒక్క కార్యకర్తది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తే అప్పుడు మీరు ముందు ఉండాలి. లవ్ జిహాద్ కోసం మాట్లాడతా, గౌ హత్య కోసం మాట్లాడతా, గుడి కోసం మాట్లాడతా. ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో ఉండే ముందు నేను ఒక హిందూ ఉంటే హిందూ పైన ఏదైనా అత్యాచారం జరిగితే డెఫినెట్లీగా మేము మాట్లాడాలి. అదే భారతీయ జనతా పార్టీలో ఉంది ప్రతి ఒక్క కార్యకర్తది ఒక రెస్పాన్సిబిలిటీ. మీరు అంటున్నారు జై శ్రీరామ్ అని చెప్తున్నారు, గౌ హత్య లవ్ జిహాద్ కోసం మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడవద్దు? మేము మీకు అడగవచ్చు, అడుగుతున్నా కూడా. కానీ మా బాధ్యత ఏముంది? ఓన్లీ ఫర్ ధర్మం కోసం కాపాడద్దు. ధర్మం నాకు ఒక 100% డెఫినెట్లీ మాకు గౌరవం ఉంది, కాపాడతా. కానీ దేశంలో ఉంది ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మేము పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్తున్నారు ఇప్పుడు నరేంద్ర మోదీ కానీ బీజేపీ వాళ్ళు కానీ గుడి కోసం మాట్లాడుతారు అని. ఎందుకన్నా కోవిడ్లో ప్రపంచంలో ఎంతమంది 2000 వ్యాక్సిన్ మొత్తం వేరే ప్రపంచంలో ఇచ్చి మానవ జీవితంలో బచాయించిన పని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ చేసినారు అన్న. ఎందుకు ఈరోజు 100 కోట్ల నుంచి ఎక్కువ వ్యాక్సిన్స్, 140 కోట్ల వ్యాక్సిన్ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చినారు. ఎందుకు బీజేపీ అరే ముస్లింకి ఇవ్వద్దు రా భయ్, క్రిస్టియన్ వాళ్ళకి ఇవ్వద్దు, ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వద్దు, ఈ పార్టీ వాళ్ళకి ఇవ్వద్దు అట్లా చెప్పట్లేదు. అందరికీ ఇవ్వాలి, అందరి బాధ్యత. మనం ఇదే భారతీయ జనతా పార్టీ అంటే. దేశం ఉంది, దేశం కోసం ఏం సేవ చేయాలి మనం చేస్తున్నాం, ధర్మం కోసం ఏం చేయాలి ధర్మం కోసం చేస్తున్నాం. సరే అన్న, ఇంకో విషయం మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మరి ఆయనకి ఎందుకు ఇంకా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తుండు? డెఫినెట్లీ బాధాకరం విషయం ఉంది. ఎందుకంటే నేను కూడా మొన్న చూసిన ఆయన ఒక సభలో हमारे मस्जिदों को बचाना है, हमारे युवाओं से मैं कह रहा हूं कि 500 साल पहले का जो हम वहां पर करते थे, नमाज पढ़ते थे, जो भी करते थे वो चले गई. हमारे को आने वाले दिनों में भी हमारे दूसरे मस्जिदों के ऊपर भी वो लोग ऐसा कर सकते. ఎట్లాంటి స్టేట్మెంట్ అసదుద్దీన్ ఓవైసీది వచ్చింది. నేను ఒక విషయం చెప్తున్నా, సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉంది ఏమని, అయోధ్య గుడి కట్టిన తర్వాత ఎవ్వరు ఏం మాట్లాడొద్దు, ఒక డిసిప్లిన్గా ఉండాలి, ఒక జడ్జ్మెంట్ కరెక్ట్గా వచ్చింది. కానీ ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ కావాలి అని అయోధ్య ఇష్యూ కోసం మాట్లాడుతున్నాం, ఆ గుడి కోసం మాట్లాడుతున్నాం. సమాజంలో ఆయన ఏదైతే ముస్లిం సమాజం ఉంది ఆ ముస్లిం సమాజంలో పోయి కావాలని కమ్యూనల్ వైజ్ చేస్తున్నారు. నాకు అయితే అర్థమైతే లేదు. అరే చాలా మంది నేను చెప్తున్నా ఈరోజు కూడా గుడికి ముస్లిం వాళ్ళు వస్తున్నారు, అయోధ్యలో జై శ్రీరామ్ అని ముస్లిం వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది ఒక అమ్మాయి అయితే బాంబే నుంచి అయోధ్య జై శ్రీరామ్ అని బుర్కా పెట్టుకుని పోతున్నారు. అరే నేనేమంటున్నా అంటే ముస్లిం వాళ్ళకు ఏదైతే ముస్లిమ్స్ ఉన్నా ఆయనకి జై శ్రీరామ్ చెప్పడానికి అవసరం ప్రాబ్లం లేదు. అయోధ్యలో ఆయన వస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక ప్రోగ్రాంలో నేను పోయి వస్తే నిజాం కాలేజ్లో అక్కడ కూడా 5 మంది టోపీ పెట్టుకొని ఈ అయోధ్య ప్రోగ్రామ్కి వచ్చినారు అన్న. నేనేమంటున్నా అసదుద్దీన్ ఓవైసీ ఓన్లీ ఫర్ పొలిటికల్ ఎజెండా. నా పార్టీ ఎట్లా బతకాలి, నా పార్టీలో ఎమ్మెల్యే ఎట్లా ఉండాలి, నేను ఎట్లా పెరగాలి, నేను సోషల్ మీడియా కానీ మీడియాలో ఎట్లా అట్రాక్ట్ చేయాలి అదే పని ఉంది. కానీ ముస్లిం సమాజం కోసం ఏం చేయాలి అనేది లేదు. మత రాజకీయాలు చేయాలి అంటే డెఫినెట్లీ అసదుద్దీన్ ఓవైసీ ముందు ఉంటాయి. ఇప్పుడు ముస్లింలకు కూడా ఇప్పుడు మసీదు కట్టుకోవడానికి 5 ఎకరాల భూమి అయితే ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇవన్నీ వాదోపవాదాలు విన్న తర్వాత మాత్రమే క్లియర్గా ఇచ్చిందనమాట తీర్పు. మరి ఎందుకని మళ్ళీ ఇట్లా చేస్తుండంటారు? నేను డెఫినెట్లీ అదే చెప్తున్నా. అసదుద్దీన్ ఓవైసీకి ఏం లేదు, మొత్తం పొలిటికల్ ఎజెండా. ఆయనకి ఏముంది అంటే నా పార్టీకి కాపాడాలంటే, నేను నెక్స్ట్ ఎంపీ కావాలంటే, నా 7 ఎమ్మెల్యేస్ మళ్ళీ రావాలంటే, 50 కార్పొరేటర్ మళ్ళీ రావాలంటే డెఫినెట్గా కమ్యూనల్గా మాట్లాడాలి. డెవలప్మెంట్ కోసం ఈ రోజు కూడా ఆయన ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఇప్పుడు ఈరోజు కొలాప్స్ ఉంది. ఉస్మానియా హాస్పిటల్ కోసం ఒక్క మాటలు మాట్లాడలేదు. అయోధ్య మందిర్ కోసం మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోదీ కోసం మాట్లాడుతున్నాడు. డెఫినెట్లీ మాట్లాడవచ్చు, తప్పు ఉంటే మాట్లాడాలి. కానీ అక్కడ తప్పు లేదు, ఏం లేదు, మాట్లాడుతున్నావు. నేనేమంటున్నా అంటే అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు ఓల్డ్ సిటీ కోసం మాట్లాడలేదు? నువ్వు చార్మినార్ చూడు ఎట్లా ఉంది, ఓల్డ్ సిటీలో లంగారోస్ చూడు ఎట్లా ఉంది, గోషామెల్ అవుటర్ సైడ్ మొత్తం మలక్పేట రోడ్ సరిగా లేదు. ఎందుకు డెవలప్మెంట్ కోసం మాట్లాడే విషయం మనం గుర్తు చేసుకున్నట్లయితే ఓల్డ్ సిటీకి సీఎం
తెలంగాణ రాష్ట్రానికి ఓ సీఎం అని చెప్పేసి ఒకప్పుడు చిల్లర మాటలు చెప్పింది నువ్వే కదా. నేను చిల్లర మాటలు కాదు, ఈరోజు చిల్లర మాటల నుంచి ఈరోజు కూడా మీరు కూడా చెప్పవచ్చు ఓల్డ్ సిటీకి నేను చెప్పిన సీఎం అని అది కరెక్టా లేదా మీరు చెప్పండి. ఎందుకు అంటే ఈరోజు కూడా ఎవరి చేతి మీద ఉంది ఓల్డ్ సిటీ? అక్బర్ అసద్ చేతి మీద ఉంది. ఏం చేస్తున్నారు ఆయన? ఏం పీక్తున్నారు? ఏం చేయట్లేదు. ఓన్లీ ఫోర్ మనం ఎట్లా బతకాలి, మనం ఎట్లా సంపాదించాలి అదే చేస్తున్నాం. నేను తప్పు చెప్పిన ఒక న్యూ సిటీకి సీఎం, ఒక ఓల్డ్ సిటీకి సీఎం అని ఈ రోజు కూడా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 9 సంవత్సరం ఓల్డ్ సిటీకి ఎందుకు డెవలప్ చేయలేదు? ఎందుకు మెట్రో రాలేదు? మెట్రో కోసం మేము పోరాడితే మాకు రాత్రి 3 గంటలకి ఇంటిని వచ్చి తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టినాడు. మేము డెవలప్మెంట్ కోసం మాట్లాడితే తప్పు. ఎందుకు అశ్వదును వేసి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కోసం మాట్లాడలేదు? మీరు సవాల్ అడగాలి ఆయనకి. సరే అన్న, సరే ఆ విషయం పక్కన పెట్టినట్టయితే మరి ఈరోజు అస్సాంలో మరి రాహుల్ గాంధీ గారిని గుళ్ళోకి ఎందుకు రానిలేదన్న? ఇప్పుడు మీరే ఇన్ని మాటలు చెప్తున్నారు అంటే మందిర్ అందరికీ మందిరు, ముస్లింలు వస్తున్నారు, మరి రాహుల్ గాంధీ గారిని ఎందుకు రానిలేదు గుళ్ళోకి? నేను ఒక మంచి విషయం చెప్తాను. ఎందుకు అంటే ఈరోజు కూడా ఎట్లా అయింది బాలీవుడ్ మీద, ఒకప్పుడు హిందూ ధర్మం కోసం దేశం కోసం సినిమా తీయాలి అంటే ఆయనకి చేత కాదు. అప్పుడు ఏదో ఒకటి వెస్ట్రన్ సినిమా తీసుకువచ్చి నాటకాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదో ఒకటి దేశం కోసం ఏదైతే ధర్మం కోసం ఎట్లాంటి సినిమా తీస్తున్నారు. చాలా చాలా పెద్ద యాక్టర్లు, పెద్ద మాటలు మనకి అవసరం లేదు. ఈరోజు అయినా కూడా ఈరోజు అయోధ్య కడితే అయోధ్య గుడిలో అక్కడ ప్రాణ స్థాపన అక్కడ ఉంది. మేమేమంటుంటే రాహుల్ గాంధీ కూడా అట్లానే ఉన్నాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు గుడికి పోవాలి, గుడి దగ్గర పోయి కాబట్టి పూజ చేయాలి, అర్చన చేయాలి, అది ఉంది. ఎలక్షన్ పోతే ఏముండదు. నేనేమనుకుంటున్నాడే అయోధ్యలో కాంగ్రెస్ పార్టీకి ఇన్విటేషన్ ఉంది. తర్వాత కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ పోలేదు? మీకు ఉండే రాహుల్ గాంధీ అయోధ్యలో ఉండాలి, కానీ ఎందుకు అస్సాంకి పోయినారు? నీకు ఇన్విటేషన్ ఇక్కడ ఉంది, అయోధ్య గుడి దగ్గర ఉంది, నువ్వు పోతున్నావు అస్సాంలో పోయి అక్కడ ధర్నాలో కూర్చుంటావు. ఏం పద్ధతి రా భయ్? నువ్వు వస్తే ఇక డైరెక్ట్ వచ్చేసేనా భయ్? ఇది ఈయనలో కూడా రాజకీయం. నేనేమంటున్నానంటే ఎలక్షన్ ఉంటే అప్పుడు ఎట్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలి అదే చేస్తుంది.